కంటెంట్ మానిటైజేషన్ కోసం 3,00,000 వ్యూస్ ఛాలెంజ్ ఈ మధ్యన వచ్చింది కదా! సో, చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏందంటే, ఈ 3,00,000 వ్యూస్‌ని మేము ఎలా కంప్లీట్ చేసుకోవాలి? మాకు చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. 5,000 వరకే గాని, 10,000 హైయెస్ట్‌గా కేవలం 20,000 వరకే కంప్లీట్ అయిపోయింది. టైమ్ ఏమో అయిపోతుంది. సో, దీన్ని తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అన్నారు. సో, దాని గురించి ఇవాళనైతే మనం వీడియోలో మాట్లాడుకుందాము. కొంతమందికైతే ఆల్మోస్ట్ ఈ పాటికే అయిపోయి ఉండొచ్చు. కానీ కొంతమందికి కాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. వాటిని గనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒకటే పోస్ట్ లేదంటే ఒకటే రీల్ వీడియోతోని ఒకటే రోజులో మీకు 3,00,000 వ్యూస్ అనేది కంపల్సరీ అయిపోతాయి. ఒకవేళ కొంచెం కష్టపడినా గూడా 1 వీక్ ఎబోవ్ అయితే దాటకుండా ఈజీగా మీకు ఈ 3,00,000 వ్యూస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో, స్టార్టింగ్‌లో వచ్చిన వాళ్ళకైతే ఇంకొక 1 వీకే టైమ్ ఉంది. కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళకైతే మాత్రం 15 డేస్, 20 డేస్ ఇలా అయితే టైమ్ ఉంది కాబట్టి ఈజీగా వీటిని మీరు ఫాలో అవ్వండి. సో, ఫస్ట్‌ది ఏంటి మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే, మీరు ట్రెండింగ్ టాపిక్ ఉన్న కంటెంట్‌ని పెట్టాలి. మీ కంటెంట్ ఏదైనా సరే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్, టెక్ అయితే టెక్కు, లేదంటే వ్లాగ్ అయితే వ్లాగు. ఏదైనా సరే మీ కేటగిరీ ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏదైతే నడుస్తుందో దానికి రిలేటెడ్‌గా ఉండేలాగా మీరు కంటెంట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంతకుముందుకు ఏదో మేము చేసినాము వ్యూస్ అలాగలాగా వచ్చినాయి అనేది కాకుండా, ఇప్పుడు మోర్ వ్యూస్ మనకి రావాలంటే ఇప్పుడు ఏ టాపిక్ హైలైట్ అయితుంది అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దానిపైన మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. ఆ క్రియేట్ చేయడం గూడా మరీ 10 సెకండ్స్, 15 సెకండ్స్ ఇలా తక్కువలో గాకుండా 30 సెకండ్స్ బిలోనే ఎబోవ్ అవసరం లేదు. 15-30 సెకండ్స్ ఎబోవ్ ఉండేలాగా లెంత్ అయితే మాత్రం తప్పకుండా జూసుకోండి. ఇగ ఎబోవ్ అయితే కొంచెం మళ్ళీ వ్యూస్ అనేది తగ్గే అవకాశం ఉంటది. ఫస్ట్ అయితే ఇది. దాని తర్వాత మనం ఫాలో అవ్వాల్సిందేంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది డెఫినిట్‌గా ఇవ్వాలి. సో, మీరేదైనా పోస్ట్ పెట్టిల్లు అనంటే దానికి ఖచ్చితంగా టైటిల్ రాసి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. చాలా మంది వీటిని మిస్ అయిపోతున్నారు. కొంతమంది ఏం జేస్తున్నారంటే కేవలం హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. టైటిల్ అనేది ఉండదు. అలా గాదు. టైటిల్ రాయాలి. దాని తర్వాత హ్యాష్ ట్యాగ్. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసినామంటే మనం ఎలా రాస్తామో, అలాగా మనం ఫేస్‌బుక్‌లో గూడా రాయాలి. అది మీరు పోస్ట్‌కైనా, రీల్‌కైనా లేదంటే లాంగ్ వీడియోకి అయినా సరే, దేనికైనా సరే ఖచ్చితంగా ఫస్టు దాని టైటిల్ రాసి దాని తర్వాత మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ జేయాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ గూడా మీరు ఏవి పడితే అవి కాకుండా సో, మీ అకౌంటు, మీ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఉండేవి హ్యాష్ ట్యాగ్స్‌తో పాటుగా ఇప్పుడు మనకి 3,00,000 వ్యూస్ ఛాలెంజ్‌ని గూడా మనము తొందరగా కంప్లీట్ జేసుకోవడానికి గూడా అక్కడ మనకి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అని గూడా మనకి చూపిస్తది. ఒక 10 నుంచెల్లి 15 వరకి గూడా టాప్‌లో ఉన్న హ్యాష్ ట్యాగ్ చూపిస్తది. ఇప్పుడు వైరల్ అవుతున్న కంటెంట్‌ని బట్టి. సో, ఆ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా మీది ఉంది అనంటే అక్కడ ఉన్న హ్యాష్ ట్యాగ్స్‌ని గూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవి ఉంటాయి. ఓకేనండి. సో, దాని తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్స్, టైటిల్ అనేది మీరు పోస్ట్‌కి, రీల్స్‌కి లేదంటే లాంగ్ వీడియోస్‌కి ఏది మీరు అప్‌లోడ్ చేసినా ఈ 3 అనేది కంపల్సరీగా ఉండాలి. కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ రాసేటప్పుడు అన్నీ కలిపి రాస్తారు. అలా గాకుండా విడివిగా దేన్ని దానికి హ్యాష్ ట్యాగ్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా కనిపించేలాగా మీరు వాటిని ప్రొవైడ్ జేయాలి. సో, ఈ ట్రెండింగ్ టాపిక్ అనేది గూడా మీరు ఖచ్చితంగా యూజ్ జేసుకోండి. అందులో ఇచ్చేవి అన్నీ మనం యూజ్ జేయొచ్చు. లేదంటే రిలేటెడ్‌గా మనకి ఇవి మాత్రమే హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగపడతాయి అంటే, ఆ 2, 3 సరే మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది సెకండ్‌ది. సో, దాని తర్వాత థర్డ్ విషయానికొచ్చేసరికి ఏందంటే, మీరు ఏదైతే కంటెంట్ అప్‌లోడ్ జేస్తారో, అప్‌లోడ్ అయిన తరువాత మీరు రిలేటెడ్ గ్రూప్‌లలో షేర్ జేయాలి. ఇప్పుడు నాది ఒకవేళ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అయిందనుకోండి, సో, దానికి సంబంధించిన రిలేటెడ్ గ్రూప్స్ మీకు ఒకవేళ గ్రూప్స్ గురించి తెలియదు అంటే, దాని గురించి గూడా నెక్స్ట్ నేను ఒక షార్ట్‌లో జెప్తాను. సో, గ్రూప్స్‌లోనే మీరు జాయిన్ అయ్యుంటే, మీరు కంటెంట్ అప్‌లోడ్ చేసేటప్పుడు మీకు గ్రూప్స్ కనిపిస్తది. లేదు అనంటే అప్‌లోడింగ్ అయిన తర్వాతనైనా షేర్ అని గ్రూప్స్ అనగానే మనకి మనం ఏ గ్రూప్‌లో అయితే జాయిన్ అయినామో ఆ రిలేటెడ్ గ్రూప్స్‌లలో మన కంటెంట్‌ని షేర్ చేయాలి. సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడు గూడా మీరు కరెక్ట్‌గా మీ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఉండేది మాత్రమే సెలెక్ట్ చేయండి. సెకండ్‌ది పబ్లిక్ ఉండే గ్రూప్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఏంది అనంటే సో, అందరికీ గూడా మీ కంటెంట్ అనేది కనిపిస్తది. దాని తర్వాత ఏంటంటే రిలేటెడ్ కంటెంట్ కాబట్టి వాళ్ళు మీ కంటెంట్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఎక్కువ మంది గూడా వ్యూస్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. సో, ఇక్కడ నుంచెల్లి గూడా మనకి మంచి రీచ్, మంచి వ్యూస్ అనేది తొందరగా వస్తాయి. గ్రూప్ షేరింగ్ అనేది. అది గూడా మీరు ఎక్కువగా 50,000 అబోవ్ ఉన్నవి మంచిగా తొందరగా ఎవరైతే మనం పోస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేస్తున్నారో కొన్ని గ్రూప్స్‌లలో ఆటోమేటిక్ పోస్ట్ ఉంటది. ఇలాంటివన్నీ గూడా మీరు చెక్ చేసుకొని వాటిలలో మాత్రమే మీరు షేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీరు అనుకున్నది రీచ్ 3,00,000 వ్యూస్ ఏదైతే ఉందో అది 1 డేలో గూడా మనకి కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. సో, దాని తర్వాత ఇది ఏంటి అంటే మీరు కంటెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఈ స్టోరీ ఉంటది గదా! ఆ స్టోరీలో గూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు.
ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా అందరికీ మేబీ ఫీడ్‌లో రాకపోవచ్చు. మన టైమింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. వాళ్ళు ఫేస్‌బుక్ ఓపెన్ చేసే టైమింగ్స్ అనేది వేరే ఉండొచ్చు. అలా మనకి టైం అనేది మిస్ మ్యాచింగ్‌గా ఉన్నా, మనం పెట్టిన కంటెంట్ మన ఫాలోవర్స్‌కి తెలియాలి అంటే, మనం స్టోరీలో పెట్టినామనుకోండి, సో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయగానే మనం స్టోరీ పెట్టడం అనేది ఇలా గ్రీన్ కలర్‌లో గ్రీన్ ఆర్ బ్లూ ఉంటది. అలా మనకి స్టోరీ వీళ్ళు వీళ్ళు పెట్టిల్లు మీ ఫ్రెండ్స్ లేదంటే మీ ఫాలోవర్స్ అని చూపిస్తది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా అనిపించింది ఇంతకు ముందుకు మీ కంటెంట్ అంటే, ఈసారి మీరేం కంటెంట్ అప్‌లోడ్ చేసిర్రు అనేది అక్కడ కూడా స్టోరీ మీద క్లిక్ చేసి చూస్తారు. సో ఇక్కడ నుంచెల్లి కూడా మీకు వ్యూస్ అనేది చాలా ఈజీగా వస్తాయి. సో ఇలా గనుక మీరు ఫాలో అవుతూ కంటెంట్‌ని అప్‌లోడ్ చేసిందనుకోండి, డెఫినెట్‌గా 1 డే లేదంటే ఒక 1 వీక్‌లో 3,00,000 వ్యూస్ కంప్లీట్ అయిపోయి మీకు కంటెంట్ మోనిటైజేషన్ అనేది డెఫినిట్‌గా వస్తది. సో చాలా మందికి అలా వచ్చినాయి. అవన్నీ స్క్రీన్‌షాట్ పెట్టడం కష్టం కాబట్టి మీరైతే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీకు కూడా వస్తాయి.